ఆహా! ఇంటి మొత్తానికి తాళం వేసేశాక ఈ వీడియోని చూడండి. వృశ్చిక రాశి వారికి కోర్కెలు తీరే సమయం రాబోతుంది. 5 అతిపెద్ద శుభవార్తలు వినబోతున్నారు. వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశిది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు, అలానే జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారు ఎవరూ లేని సమయంలో ఈ వీడియోనైతే చూడండి. ఎందుకంటే మీకు పట్టబోయే అదృష్టాన్ని చూసి కొంతమంది ఓర్వలేకపోవచ్చు. అంతటి అదృష్టం అయితే వృశ్చిక రాశి వారికి పట్టబోతుంది. వృశ్చిక రాశి వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తీరే సమయంగా చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా మీ ఎదురుచూపుకి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు. అలానే శుభవార్తలు అయితే వరుసగా వింటారని చెప్పుకోవచ్చు. 5 అతిపెద్ద శుభవార్తల కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఎన్నో బెంగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోవడం జరిగిపోతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి పట్టేటువంటి అదృష్టాన్ని చూసి మీరే నమ్మలేకపోతారు. అయితే రంగాల వారీగా వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు మొదటి శుభవార్తనైతే వినబోతున్నారు. విద్య పరంగా రాసేటువంటి కాంపిటేటివ్ పరీక్షలు కానీ, ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో మీరు అనుకున్న దానికంటే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించడం వల్ల ఖచ్చితంగా మీరు కోరుకున్న విధంగా విద్యాభ్యాసాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు. అంటే ఏవైతే కళాశాలలు, యూనివర్సిటీలు లేదా కోర్సుల్లో మీరు ప్రవేశం కోరుకున్నారో వాటిల్లో మీకు సీట్లు దక్కాయన్న శుభవార్త అయితే వినబోతున్నారు. అలానే విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా ఎంతో సామరస్యంగా ముందుకు సాగుతాయి. వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థులు ఈ సమయంలో తల్లిదండ్రులకు గౌరవ మర్యాదలు పెంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు ఎప్పుడూ కూడా గురువులు గౌరవిస్తూ ఎప్పుడూ కూడా అధిక సమయాన్ని గురువులతో గడుపుతూ కొత్త విషయాలు తెలుసుకోవడానికి, తమకు తెలిసిన దాన్ని 10 మందికి చెప్పడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా కుదుర్చుకోవాలనుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిలో శుభవార్త వినబోతున్నారు. కుదరవు అనుకున్న నమ్మకంతోనే మీరు ఒప్పందాలకు వెళ్ళి ఉంటారు, ఏదో ఒక విధంగా ప్రయత్నిద్దామని. కానీ మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాన్ని పొందుతారు. వారితో ఒప్పందం చేసుకోవడానికి మీరు ఎంతైతే ఇంట్రెస్ట్గా ఉంటారో అవతలి పార్టీ వారు కూడా అంతే ఇంట్రెస్ట్తో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ సమయం నుండి కూడా నూతన ఒప్పందాల కారణంగా వ్యాపారం అనేది మరింత అభివృద్ధి చెందుతుంది. అలానే వ్యాపార పరంగా నూతన ప్రారంభాలు కూడా భారీ మొత్తంతోనే చేస్తారని చెప్పుకోవచ్చు. ధనానికైతే ఎటువంటి లోటు ఉండదు. ఆ సమయానికి ఏదో ఒక విధంగా మీకు కావలసిన ధనం అయితే అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది. పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నటువంటి కార్మిక వివాదాలు కానీ, కోర్టు వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతాయి. కోర్టు వివాదాల్లో ఓడిపోతాం అనుకున్న సమయానికి తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగస్తులు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు అయితే ఈ మాసంలో ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, శుభవార్త అయితే వినబోతున్నారు. ఉద్యోగ విషయంలో మీరు చేసేటువంటి విదేశీ ప్రయాణాల్లో కానీ, లేదా ట్రాన్స్ఫర్ల విషయంలో కానీ, ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో కానీ ఖచ్చితంగా శుభవార్త అయితే 100% వింటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి మీ ట్రాన్స్ఫర్లు లేకపోతే ఇంక్రిమెంట్ల పనులన్నీ కూడా ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగ ప్రదేశంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. ఉద్యోగ పరంగా పై స్థాయి అధికారులతో మంచి సంబంధాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నించేవారు కూడా అనుకున్న ఉద్యోగాన్ని సాధించి తొందరలోనే ఆఫర్ లెటర్ అయితే మీ చేతికి వస్తుంది.
ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు అనుకూలంగానే సాగుతాయి. రైతులకు కూడా సరైన సమయానికి ఆర్థిక పరంగా కానీ లేదా ఇతర సహకారాలు ఏవైతే కావాలో అవన్నీ కూడా అందటం వల్ల వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యల కారణంగా మీరు ఒత్తిడి పెట్టుకోవడం వల్ల సమయానికి నిద్ర లేకపోయే సమస్య వల్ల ఇతర సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు కొంచెం ప్రశాంత వాతావరణంలో ఎక్కువ సమయాన్ని గడపండి. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ముఖ్యమైన అంశాల గురించి చర్చలు జరుపుతారు. అయితే ఈ చర్చల విషయంలో మీ అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అలానే కుటుంబంలో అభివృద్ధికి సంబంధించి అంటే కుటుంబ సభ్యులందరూ కలిసి వ్యాపారం చేయడానికి కానీ లేదా కుటుంబంలో శుభకార్యం చేయడానికి సంబంధించి నిర్ణయాలు తీసుకుని ఆ పనులన్నీ కూడా వెంటనే ప్రారంభిస్తారని చెప్పుకోవచ్చు. కుటుంబంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్న వాటిని పట్టించుకోకుండా కష్టం వచ్చినప్పుడు అందరూ కూడా ఒక్కటిగా ఉంటారు. ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరూ కూడా కుటుంబ అభివృద్ధి కొరకు కృషి చేస్తారు. సంతాన విషయంలో కూడా శుభవార్తలు అయితే ఖచ్చితంగా వినబోతున్నారు. ఇక వృశ్చిక రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారో వారి వృత్తుల్లో ఈ మాసంలో కొంచెం బిజీ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులతో వృత్తుల్లో మీకంటూ ఒక గుర్తింపు సాధించుకుంటారు. ఈ రాశికి సంబంధించిన వారు స్థిరాస్తుల విషయంలో శుభవార్తలు వింటారు. గతంలో మీరు కోల్పోయినటువంటి స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి సంపాదించుకుంటారు. అలానే వంశ పారంపర్యంగా రావాల్సినటువంటి స్థిరాస్తుల విషయంలో వివాదాలు ఏవైనా కొనసాగుతూ ఉన్నట్లయితే వాటిలో కోర్టు తీర్పులు అనేవి మీకు అనుకూలంగా రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి దూర ప్రాంత ప్రయాణాలు అంటే తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ మాసంలో చేయడానికి అధికంగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. విందు వినోదాల్లో అధికంగా పాల్గొంటారు. దగ్గరి బంధువుల నుండి వివాహ ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఈ రాశివారి ఈ మాసంలో వృత్తిపరంగా కానీ లేదా వ్యక్తిగత అవసరాలకు కానీ నూతన వాహనాలు అయితే కొనుగోలు చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే బంగారం, వెండి ఆభరణాలు, గృహానికి అవసరమైన ఖరీదైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు మొదలైన వారందరికీ కూడా అనుకూలంగానే వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రీడాకారులకు కూడా అద్భుతంగా ఉండబోతుంది. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో ముఖ్యంగా మంచి పేరు ప్రఖ్యాతులతో పాటు ఎంతో కాలంగా రావాలనుకున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని వచ్చి వరిస్తాయని చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశికి సంబంధించిన వారికి దైవ ఆరాధన అలానే శివుని అభిషేకం ద్వారా మరింత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తాయి. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.